ఇంకా ఇదొచ్చి శనివారం నైట్ అండి. ఈ రోజు ఉదయం స్వామివారికి పూజ చేసుకోవడం కుదరలేదు. ఉదయం కుదరని రోజు నైట్ టైమ్ అయితే పూజ చేసుకుంటాను. మందార పువ్వులు సాయంత్రానికి ముడుచుకుపోతాయి కదా! అందుకే ఉదయమే కోసి కవర్‌లో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఇలా రోజు చేసుకునే పూజకైతే మా గార్డెన్‌లో ఉన్న పువ్వులే సరిపోతాయి. ఏమన్నా పండగలొస్తే ఖచ్చితంగా బయట నుంచి కొని తెచ్చుకుంటాను. ఇంకా స్వామివారికి నైవేద్యంగా అటుకులు, బెల్లము, కొంచెం పానకం అయితే నివేదించుకున్నాను. తులసి దళాలతో స్వామివారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత తులసమ్మ వారి దగ్గర కూడా దీపం అయితే పెట్టాను. ఈ రోజు ఇలా చక్కగా స్వామివారికి అయితే సాయంత్రం పూట పూజ చేసుకున్నాను. ఇంక ఇక్కడ నైట్ డిన్నర్ కి అయితే గోధుమ పిండితో అట్లయితే పోస్తూ ఉన్నాను. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని మన దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా దీన్ని అయితే మిక్స్ చేసుకోవడమే. చాలా సింపుల్. దోశలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి ఆకుకూర పప్పు చేశాను. సో మా ఇంట్లో దోశ చపాతీల్లోకి ఈ పప్పు కాంబినేషన్ చాలా ఇష్టం. ఇంట్లో దోశ పిండి లేదు. ఇంకా చపాతీ చేయడానికి అప్పటికి చాలా లేట్ అయిపోయింది. అందుకే ఇలా గోధుమ పిండితో సింపుల్ గా దోశలు వేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. అలా వేడివేడిగా దోశలు తిని ఆ తర్వాత చల్లగా మా సంగం బటర్ మిల్క్ అయితే ఒకటి తాగేసాము.